వేణు పెద్ద సభ పెట్టి సాంప్రదాయం గురించి లెక్చర్ ఇచ్చేస్తున్నాడు. లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ అనస్టీ. దలమో దలమో దల దల దలమో 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 దల దల దలమో. ఎంత సాంప్రదాయబద్ధమైన సాంగ్. దలమో దలమో దలమో. ఇక్కడ ఈ గ్రామ ప్రజలు నన్ను తెలుగు సాంప్రదాయాలు ఆచారాల గురించి చెప్పండి అని పిలిచారు, చూసారా? అది సాంప్రదాయం అంటే ఏంటి? కరెక్టే కదా? చూడు ఎంత సాంప్రదాయంగా ఉంది. మోకాల వరకు బట్టలు వేసుకొని, అది సాంప్రదాయం అంటే. నాకు బేసిక్ గా గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పాలి గొప్పలు, అది సాంప్రదాయం. నాగబాబు గారు మీరు లక్షణంగా హ్యాపీగా నవ్వండి, సాంప్రదాయంగా సక్సెస్ అవుతారా? ఎవరు చెప్పారు? వద్దు, మనకు చెప్పుకోవడం అవసరం లేదు. రోజా గారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయండి, ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పింది ఎవరు? వద్దు, మీ మనసులో పెట్టుకోండి. అది హుస్సేన్ సాగర్ లో మురికిబాటు ఉంటే పద్ధతిగా ఉంటుంది, హైదరాబాద్ పేరు నిలబడుతుందని చెప్పింది ఎవరు? కాబట్టి అసలు ఈ సాంప్రదాయాలు పుట్టిన నా వల్ల. అసలు ఈ సాంప్రదాయాలని మొట్టమొదటిగా 1942లో మైక్ ఏంటి సార్? బాబు ఏంటి ప్రాబ్లం ఏంటి? మైక్ ఏంటి సార్? ఒకసారి చిన్న ప్రాబ్లం ఏంది? ఇదిగో చూడు తమ్ముడు, ఏదైనా సాంప్రదాయంగా అడుగు, అప్పుడు ఇస్తాను. మైక్ ఏబే, అది సాంప్రదాయం అంటే. ఎవడరాడు? ఎవడాడు? బాబు ఏమైందమ్మా? ఉండండి సార్, మీరు కడుపుకి అన్నం తింటారు, బిర్యానీ తింటారా మీరు? తమ్ముడు సాంప్రదాయం ఉండవా నువ్వు? ఎవడరాడు? 4 అడుగులు కారు ఎవరిది? బాబు బాబు ఉండవా మీరు? చెప్పుతో కొట్టాలా అండి? పిచ్చే సారీ సార్, యాక్చువల్లీ మీదని తెలీదు. అరే చిన్నారుగా చిన్నారా, కార్ సారదంట. ఆ ఒక్క కారు అక్కడ నుంచి మిగతా కార్లని పార్కింగ్ లో పెట్టించండి. సారీ సార్. థ్యాంక్ యూ. మరి సాంప్రదాయాల గురించి మీరేం ఫీల్ అవ్వలేదు కదా? పర్లేదా? మరి నిజంగా ఈ సార్ ఏమన్నా ఫీల్ అయ్యారు? నేను బాధపడుతున్నా సార్. ఐ ఫీల్ పర్లేదా? దాని యాక్చువల్ గా సాంప్రదాయం అనేది అడిడాస్ చెప్పనేది సాంప్రదాయం. మరి నిజంగా చెప్పాలంటే నేను సాంప్రదాయాలు ఎందుకు మొదలు పెట్టానంటే, పంచు తర్వాత హాఫ్ అన్ అవర్ నవ్వడం అనేది ఒక సాంప్రదాయం. యాక్చువల్ గా 1942 అనే సంవత్సరంలో ఏం జరిగిందా? అమ్మా ఏమైందమ్మా? సాంప్రదాయంగా అడుగుతున్నాను, ఏమైందమ్మా? ఏం జరిగింది తల్లి? ఎవరైనా రేప్ చేశారా? నువ్వెవరైనా చేసావా? అలా ఏడవకమ్మా, నేనేమైనా చేశాను అనుకుంటారు. సాంప్రదాయంగా ఏం జరిగింది తల్లి? బంగారు తల్లి ఏం జరిగింది? నా కొడుకు అయ్యో, నా బంగారు కొడుకు అయ్యో, వారికి అందరికీ ఎక్కడికి పోనవరు? ప్రోగ్రామ్ కోసం వచ్చినాడు రా, తప్పనడు రా. అయ్యో అయ్యో, నీలాగే ఉంటాడు. సాంప్రదాయంగా అడుగుతుంటే ఏం జరిగింది? ఒకరా కొడుకురా అయ్యో, తప్పనడు రా. అయ్యో ఆడికింత సిగ్గు పిల్ల ఉంది. అయ్యో ఆడి తప్పిపోతే తప్పనడు, నాకు ఆ సిగ్గు పిల్ల కావాలరు. కొడుకు పోయినా పర్వాలేదు, సిగ్గు పిల్ల కావాలా? అవును అయ్యో. ఎందుకమ్మా అంత ప్రేమ సిగ్గు పిల్ల మీద? సాంప్రదాయమేరా అయ్యో. నేను తెప్పించిస్తానులేమ్మా, బయలుదేరమ్మా. చూసారా, అది సాంప్రదాయాలకు ఇచ్చే విలువ. మరి ఇటువంటి సాంప్రదాయాలు ఎట్లుంటాయి గురుగారు, మా గ్రామ ప్రజలకు తెలియాలని నన్ను పిలిచారు. చూసా, అక్కడ సంతోషపడ్డాను. అసలైన సాంప్రదాయం నిజంగా 1942లో ఏం జరిగిందంటే, యాక్చువల్ గా చూసారా, సాంప్రదాయం పిల్లలంటే ఆడుకుంటారు. ఏం కావాలి నాన్న? మాట్లాడుతున్నాను, తర్వాత రా. నేను కావాలా? తను కావాలా? ఏం కావాలి బంగారు? మైకా? మైక్ వద్దు నాన్న, పాడైద్ది. పాడైద్ది చచ్చిన తొట్టు. దాని తీసుకున్నాను. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. అనిత, నువ్వు 100 మంది ముందు ఐ లవ్ యూ చెప్పమన్నావుగా, అందరి ముందు ఐ లవ్ యూ చెప్తున్నా. ఐ లవ్ యూ అనిత, ఐ లవ్ యూ అనిత, ఐ లవ్ యూ అనిత. అనిత ఓ అనిత ఓ అందమైన అనిత.
తప్పలేదు పిల్లలు కదా. మరి నిజంగా చెప్తాను, చాలా గర్వకారణంగా ఉంది. సాంప్రదాయాలు అనేది గొప్పతనం ఏంటంటే ఆ గొప్పతనం నిజంగా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. 1940 ఏంటి దేవాలా దేవులాడాలా देव 10 रुपए देव ఎందుకు ఇవ్వాలా 10 రూపాయలు? तेरे नाच 10 रुपए देव నా కోసం నాట్యం చేసావు 10 రూపాయలు ఇవ్వాలా? देव మైక్ పట్టుకో. अब నేను నాట్యం చేశాను 10 రూపాయలు చాలా చూసాను. బయలుదేరు. देव 10 रुपए देव अच्छा लड़की देव కాదురా, సాంప్రదాయంగా కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదరా. దేవుడికి ఎందులో ఉన్న ఇది మా సాంప్రదాయం తెలుసుకోవచ్చుగా దేవ్. సరే నేను ఇస్తాను కానీ వెళ్ళి అక్కడ కూర్చో. ఆ పక్కన మగాళ్ళు కూర్చున్నారు, ఈ పక్కన ఆడలు కూర్చున్నారు. నేను ఎక్కడ కూర్చోవాలి? దేవ్ 10 రూపాయలు. ఒక పని చేయి, నువ్వు వెళ్ళి నా కారులో కూర్చో. ఎర్ర కారు. ఎర్రకరా ఎంత నెంబరు? 6 6 6 6 అబ్బా కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సాంప్రదాయాల ఆచారాలు దయచేసి మిస్ అవ్వకండి. యాక్చువల్ గా 1942వ సంవత్సరంలో నిజంగా ఏం జరిగిందంటే సాంప్రదాయాల గురించి చెప్తాను. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రేక్షక బాబు మహాశయులందరికీ బాబు బాబు హలో హలో, నేను ముందే చాలా మాట్లాడుతున్నాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ సార్, ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను. కావచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్ కావచ్చు, కాదని ఎవరన్నాడు? ఒకరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఇంకోటి వచ్చి మాట్లాడకూడదు, అది సాంప్రదాయం. మీరు అటు మాట్లాడి నేను ఇటు చేస్తాను. నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి, నేను చేసుకుంటా. నువ్వు కళాకారుడు, నేను కళ, నువ్వు అక్కడ చేస్తున్నా ఇక్కడ చేస్తున్నా. రైట్. ఓకేనా? నా. మరి నిజంగా మనం ఆ రోజు- చూసుకున్నట్టయితే తమ్ముడు కొంచెం స్లో. ఓకే. యాక్చువల్ మరి రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఏంట్రా ఇది? సాంప్రదాయాల మీద వాల్యూ లేదా నీకు? సార్ మెల్లిగానే చేస్తున్నాక ఈ ప్రోగ్రామ్ ఎంత ఇస్తాడు? 2000 ఇస్తాను సార్. 3000 ఇస్తున్నాడు. బయలుదేరు. ఇంకో వాయిస్ చేస్తా సార్. ఎందుకు? 1000 ఎక్కువ ఇచ్చారు కదా. 3000 ఇచ్చే. వద్దు సార్, నేను వెళ్ళిపోతున్నాను. బయలుదేరు. ఒక యంగ్ పిల్లడు, వయసులో ఉన్న పిల్లవాడు తప్పునా అన్న ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకోరు మాట్లాడడం సాంప్రదాయం కాదని చెప్పి తెలిపాడు. అది మన తెలుగు సాంప్రదాయం, అవునా కాదు? మరి యాక్చువల్ గా ఈ సాంప్రదాయాల గురించి చెప్పుకోవాలంటే 1942 సంవత్సరంలో తమ్ముడు నాడ ఖాళీ తట్టుకుని ఊడిపెట్టేట్టు తమ్ముడు. ఏంటన్నా ఏంటి అందే అందేనా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా అందే 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 అర్థం కావట్లేదు. ఏంట్రా ప్రాబ్లం? అందే ఏంటి ప్రాబ్లం? ఇలా కాదు విని. వెళ్ళొస్తాను. నమస్కారం, బాగున్నారా? మంచి పాటించాలి. అంటే- థ్యాంక్ యూ సో మచ్. దీన్ని బట్టి మన సాంప్రదాయాలు ఏంటి, ఎవడి సాంప్రదాయం ఎవడు ఫాలో అవుతుంది దాన్ని మనం ఫాలో అవ్వాలి. యాక్చువల్ గా ఈ సాంప్రదాయాలు 1942వ సంవత్సరంలో చుట్టూ 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 ఏంటే సాంప్రదాయాలు గంట నుంచి దొబ్బేస్తున్నావు. సాంప్రదాయాల గురించి మాట్లాడాలి. సాంప్రదాయాలు మీకైనా సిగ్గులేదురా? సాంప్రదాయాలు ఎవడో చెప్తుంటే అంటున్నారు. వీడు పుట్టిందే 76లో, 1942 అంటే నువ్వే సాంప్రదాయం ఇట్ అయిపోయింది. నవ్వండి. సో ఇప్పుడు మీరే సాంప్రదాయంగా జడ్జెస్ ని కామెంట్స్ కూడా అడగండి. సాంప్రదాయంగా మరి మేము ఎలా చేసామో మీరే. ఏమో వేణు, బాగా చేసావా? వెనకాల వాళ్ళిద్దరు రావటం మంచి పాయింట్. సింపుల్ గా ఈజీగా చేసిన స్కిట్ అంత బాగా ఉంది. తీసుకో నా గోలీ. అలాగే సాంప్రదాయంగా రోజా గారిని కూడా సాంప్రదాయంగా పోటీ చేయండి, ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పిందే నేను. అవును, మీరు చెప్పారు కదా. మనసులో పెట్టుకోండి, గొప్పలు. కానీ సాంప్రదాయంగా మంచి గెటప్ వేసావు సీను. సుధీర్ చేసిన దాంట్లో చిన్నపిల్ల యాక్షన్ బాగుంది. ఎప్పుడు వేణు చేస్తాడు, వేణు ఫస్ట్ టైం చేశాడు కదా, చాలా బాగుంది.